కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూస్తే, ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రధానమైన మార్పు 12వ స్థానం నుండి గురుడు జన్మరాశిలోకి వస్తారు. అలాగే తృతీయ స్థానంలోంచి రవి చతుర్థ స్థానంలోకి వెళతారు. అర్ధాష్టమ స్థానంలోనే కుజుడు ఉన్నారు. అలాగే బుధుడు ఒక్కరు చతుర్థ స్థానంలోకి వెళుతున్నారు. అష్టమంలో రాహు ఉన్నారు, 9లో శని. అంటే మెయిన్గా చూసుకుంటే సరే, గురుడు మారడం వల్ల పెద్ద భయంకరమైన దోషాలు ఏమి లేవు. ఆల్రెడీ గురుబలం లేదు, గురుడు అర్ధశుభుడే. ఇక జన్మరాశిలోకి రావడం వల్ల ఆ ఇంపాక్ట్ వ్యతిరేకంగానే ఉంటుంది కానీ పాజిటివ్గా ఉండదు. ఇది ఒకటి. తర్వాత తృతీయంలో రవి కాస్తో కూస్తో యోగించే గ్రహం కూడా చతుర్థంలోకి వెళ్ళిపోవడం 18వ తారీఖు నుండి ఇది కొంచెం ఇబ్బంది. 18వ తారీఖు దగ్గర నుండి గురుడు జన్మరాశి ప్రవేశము, రవి చతుర్థ స్థానం ప్రవేశము, అలాగే అక్కడే ఉన్నటువంటి అర్ధాష్టమ కుజుడు, అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అష్టమంలో ఉన్నటువంటి రాహుతోటి కలిపి కొంచెం ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉన్నది. మరి ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలంటే కర్కాటక రాశి వారు ఎప్పుడు చేయాలి? 18కి లోపు ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగులు, ఎంగేజ్మెంట్లు, లేదా ఏదైనా ముఖ్యమైన ఒప్పందాలు, ఏదైనా నిర్ణయాలు, ఇలా ఏది తీసుకోవాలి అని అనుకున్నా 18కి ముందే మీరు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, 18 తర్వాత రవి బలం తగ్గిపోతుంది, గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ నుండి బయటపడతారు. అలాని అల్లరి చిల్లరగా లేకపోతే తొందరపాటులో అనుకోకుండా మన ఈ నిర్ణయాలు తీసేసుకుందాం అటు ఇటువి కాదు. బాగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు. పలానా ఈ మీటింగ్ మనకి జీవితానికి ముఖ్యం, పలానా ఇంటర్వ్యూ మనకి ముఖ్యం, పలానా ఎగ్జామ్ మనకి ముఖ్యం. ఇవి ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి? 18కి ముందు. ఇది నేను చెప్పేది. అలాగే ఈ అర్ధాష్టమ స్థానమందు జన్మరాశి యందు చేరినటువంటి గ్రహాలు మరి 18వ తారీఖు తర్వాత ఎలా ఇబ్బంది పెడతాయి? రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం, భాగ్య నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం, అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహాని భోజనం. ప్రతిదీ కూడా దేని మీద స్ట్రెస్ చేసి చెప్పారు? 1 కుటుంబ పరిస్థితులు, ప్రధానంగా కుటుంబ పరిస్థితులు. 2 విద్య, ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించిన విషయాలు. 3 ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి విషయాలు. 4 ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు. ఈ 4టి మీదే స్ట్రెస్ చేసి చెప్పారు ఈ విషయాలన్నీ. ఇవన్నీ ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, ఉద్యోగ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, వ్యాపారము, ప్రయాణము, వీటికి సంబంధించినటువంటి విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ఈ 4టిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని అందుకనే 18వ తారీఖు లోపులోనే అన్ని పనులు పూర్తి చేసుకోమని చెప్పాం. 18 దాటిపోయాక ఏమవుతుందంటే కొంచెం అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానము, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, ఫోకస్ ఉండదు. ఎవరినైనా మనం వాళ్ళ యొక్క సహాయం తీసుకుందాము అనుకుంటే అష్టమంలో రాహువు కూర్చున్నప్పుడు మనల్ని మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వారు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా 18 లోపే కంప్లీట్ చేసుకుని 18 దాటిపోయిన తర్వాత మౌనంగా స్లోగా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. రవి బలం తక్కువ, కుజబలం తక్కువ, గురుబలం తక్కువ, రాహు బలం తక్కువ, అలా 4 గ్రహాలు పీడిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. లేదు మీ ఇష్టదేవతారాధన, కులదేవతారాధన ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. విశేషించి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున పరమశివునికి అభిషేకం జరిపించుకోవడం కూడా మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి ఈ విషయాల దృష్టిలో పెట్టుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.